ముందుగా మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అలాగే విదేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు. ఎప్పుడు ఏ పండగ వచ్చినా సరే నాకు ముందుగా అమెరికాలో ఉన్న వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని మిస్ అవుతూ ఉంటారు. ఏదైనా పండగ వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తే ఆనందం వేరేగా ఉంటుంది. కానీ పాపం ఉద్యోగాల రీత్యా చదువుకోవడానికి వెళ్ళిన ఈ స్టూడెంట్స్ కానీ, మన ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ అందరినీ మిస్ అవుతూ ఉంటారు. నేను ఎప్పుడు ఏ పండగ వచ్చినా సరే ముందుగా విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా విశేషం చెప్తూ ఉంటాను. ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, దీపావళి అనగానే మనం దీపాలు పెట్టుకుంటాం, క్రాకర్స్ కాలుస్తాం. పిల్లలకి చాలా ఇష్టమైన పండగ. మరి ఈ దీపావళి గురించి కూడా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఆంధ్రాలో విపరీతంగా వర్షాలు పడ్డాయి. నెల్లూరు, విజయవాడ, ఇటు కొండపల్లి, ఇటు ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. అయితే ఈ దీపావళికి క్రాకర్స్ అమ్మే వాళ్ళు షాపులు పెడుతూ ఉంటారు. చాలా పెట్టుబడిని పెట్టి బిజినెస్ చేస్తూ ఉంటారు. ఈ పండగ 3 రోజులు ఇవి అమ్ముకుంటే కొంచెమైనా లాభం వస్తుందని అన్న ఆలోచనతోటి చాలామంది టపాసులు షాపులను పెడుతూ ఉంటారు. అయితే వర్షం లేకుండా ఉంటే మాత్రం వాళ్ళకి అదృష్టం అనే చెప్పాలి. ఆ కొనుక్కొచ్చినవన్నీ సేల్ అయిపోతాయి. అదే కనుక వర్షం పడింది అని అంటే తెచ్చిన స్టాక్ అంతా ఎక్కడికక్కడ అలా ఉండిపోతుంది. మరి వర్షం పడితే ఇంకా బయట కాల్చేవాళ్ళు కూడా ఉండరు. కాబట్టి కొనేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇంత పెట్టుబడి పెట్టి తీసుకొచ్చిన తర్వాత వాన పడింది అని అంటే వాళ్ళు నష్టంలోకి వెళ్ళిపోతారు. అయితే నిన్న కొన్ని వీడియోలు అయితే చూశాను. పాపం ఎంతో స్టాక్ తీసుకొచ్చి షాపుల కింద పెట్టిన వాళ్ళు నిన్న ఒక్కసారిగా పెద్ద వర్షం వచ్చింది. విపరీతంగా వర్షం రావడంతో పాపం ఆ షెడ్లేసి క్రాకర్స్ పెట్టిన వాళ్ళు అట్ట బాక్సులు అన్నీ తడిసిపోయాయి. తీయగలిగినంత వరకు తీసి కొంచెం తడవకుండా దాచిపెట్టారు. కానీ చాలా మటుకు క్రాకర్స్ అన్నీ తడిసిపోయాయి. చూసారండి ఎంత నష్టం వచ్చిందో. ఎప్పుడు కూడా దీపావళికి ఒక ముసురు అనేది ఉంటుంది. అల్పపీడనాలు, ఇలా తుఫాన్లు ఏవో ఒకటి ఉంటాయి. కానీ ఈసారి చక్కగా ఎండ బాగానే ఉందని అనుకునే సమయానికి సడన్గా నిన్న వర్షం రావడంతో పాపం ఈ వ్యాపారస్తులు అందరూ కూడా నష్టాల్లోకి వెళ్ళిపోయారు. అయితే కొంతమంది చెప్తున్నారు, ప్రకృతిని ప్రకృతే కాపాడుకుంది. ఇప్పుడు ఇంతమంది ఇన్ని షాపులు పెట్టారు, ఇన్ని క్రాకర్స్ కాల్చడం వల్ల మన పొల్యూషన్ పెరిగిపోయి మనకంతా కలుషితం అనేది అయిపోతుంది. ప్రకృతిని మనం కాపాడలేకపోతున్నాం. కాబట్టి ప్రకృతి తనకి తానే కాపాడుకుంది, వర్షం కురిసి ఈ టపాసులన్నీ అమ్మకుండా చేసిందని చెప్పేసి కొంతమంది ఈ రకంగా మాట్లాడారు. వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నా సరే ఈ వ్యాపారస్తులు ఈ పెట్టుబడి పెట్టి మరి పాపం క్రాకర్స్ని తీసుకొచ్చారు. వాళ్ళు మొత్తం నష్టాల్లోకి వెళ్ళిపోయారు. అది మాత్రం చాలా బాధ అనిపించింది. అలాగే మనం ఇప్పుడు ఏ వస్తువు కావాలన్నా సరే ప్రతిదీ ఆర్డర్లు పెట్టేసుకుంటున్నాం, ఆన్లైన్లో బుక్ చేసేసుకుంటున్నాం. చిన్న వస్తువు కావాలన్నా సరే ఆన్లైన్లోకి వెళ్ళిపోతున్నాం. కానీ బయట అమ్ముకునే వ్యాపారస్తుల దగ్గర చాలా తక్కువ మంది కొంటున్నారు. అయితే ఇప్పుడు దీపావళి అని అనగానే కలర్స్ లైట్లు పెడుతూ ఉంటారు, కరెంటువి పెడుతూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా బ్యాటరీస్ అన్నీ వచ్చేసి అవి వాడుతున్నాం. మన సాంప్రదాయ ప్రకారం మట్టి ప్రమిదల్లో నూనె వేసి ఒత్తులు వేసి వెలిగించుకుంటాం. ఆ ప్రమిదల్ని పాపం రోడ్డు మీద వాళ్ళు కుప్పలు వేసి పాపం చక్కగా రకరకాల కలర్స్ వేసి అమ్ముతున్నారు. నిన్న ఈ వర్షం రావడంతో ఆ ప్రమిదలన్నీ తడిసిపోయి పాపం వర్షానికి వరద నీళ్ళగా వచ్చేసి ఆ వీడియోలు చూస్తే పాపం చాలా బాధ అనిపించింది. మనం కొనే చిన్న వస్తువును కూడా ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టి కొనేస్తూ ఉంటాం. పాపం వాళ్ళు కష్టపడి ఆ ప్రమిదల్ని ఎన్నో రోజులుగా తయారు చేసి పెట్టి అమ్ముకుంటూ ఉంటారు. అలాంటిది ఈ వర్షం వచ్చి పాపం ఈ కాస్త కూడా అమ్ముకోనివ్వకుండా చేసిందని చెప్పేసి చాలా బాధ అనిపించింది. మనం ఆన్లైన్లో ఏ వస్తువు కొన్నా సరే ₹1 తగ్గించేది ఉండదు, బేరమాడే పరిస్థితి ఉండదు. ఎంత ఉంటే అంత పెట్టి కొనేసుకుంటూ ఉంటాం. అదే రోడ్డు మీద అమ్మే చిన్న వ్యాపారస్తుల దగ్గర ₹10, ₹5 బేరాలు ఆడుతూ ఉంటాం. కానీ సంవత్సరానికి ఒక్కసారి మనం కొనేది ప్రమిదలు. మరి ఆ ప్రమిదల దగ్గర కూడా కొంతమంది బేరాలు ఆడి మరీ కొంటున్నారు. అమ్మేది డజన్ ₹50, ₹60 డిజైన్ని బట్టి ఒక్కొక్క రకంగా అమ్ముతున్నారు. అలాంటి ప్రమిదల దగ్గర కూడా చాలామంది బేరాలు ఆడుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం అయ్యో పాపం ఎన్నో రోజులుగా కష్టపడి చేశారు అని చెప్పేసి నిజాయితీగా వాళ్ళు చెప్పినంత ఇచ్చి కొనుక్కుంటూ ఉంటారు. కానీ పాపం నిన్న పాపం ఇద్దరు వృద్ధ దంపతులు ఇలాగే రోడ్డు మీద ప్రమిదలు పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటే పెద్ద వర్షం వచ్చేసింది. వాటిని తీసి ఇంకక్కడ లోపల పెట్టే పరిస్థితి కూడా లేదు. రోడ్డు మీద అలా వదిలేసి వాళ్ళు వెళ్ళి ఆ షాప్ పక్కన నిలబడ్డారు. చూడండి, ఒక్కోసారి మనం ఎంత కష్టపడినా సరే అది మనకి చేతికి అందే పరిస్థితి ఉండదు. ఇప్పుడు రైతులు కూడా అంతే, పంటను అంత కష్టపడి వాటికి మందులు జల్లి అంత కలుపులు తీసి వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారు. చివరి నిమిషంలో కోతకొచ్చిందనే సమయానికి ఏ తుఫానో వచ్చి మొత్తం పంటను నష్టపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. కానీ రైతుల కష్టాలు ఆ రకంగా ఉంటాయి. అలాగే ఈ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు పాపం నిన్న వాళ్ళ పరిస్థితి కూడా అలాగే అనిపించింది. అంత కష్టపడి ప్రమిదలు చేశారు, వర్షం వచ్చింది, ఇంకా అవి తడిసిపోయినా ఏమీ అవ్వవు. కాకపోతే ఇంకా ఇంత వర్షం పడుతుంటే మార్కెట్కి వచ్చి వర్షంలో తడుచుకుంటూ ఇవన్నీ కొనేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి.
ఒక్కొక్కసారి ఇలాంటి నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటివి చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. అయ్యో, ఈ ఒక్క రోజు వర్షం పడకుండా ఉంటే ఎంత బాగుండు కదా అని మనసులో బాధ అనిపించింది. అలాగే ఈ హైదరాబాద్లో అయితే ఎటువంటి వర్షం లేదు, చక్కగా హ్యాపీగా షాపులన్నీ పెట్టారు. పూల షాపులు కానీ, బట్టల షాపులు కానీ, ఈ క్రాకర్స్ షాపులు కానీ కిటకిటలాడుతూ ఉన్నాయి. అలాగే బంగారం షాపులు కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. ఎవ్వరు కూడా మేము తగ్గేది లేదని అంటూ చక్కగా వెళ్ళి అందరూ షాపింగ్లు చేసుకుని అన్నీ కొనుక్కుంటున్నారు. స్వీట్ షాపులు అయితే అస్సలు ఖాళీలో ఆర్డర్ల మీద ఆర్డర్లు పెట్టుకుని మరి స్వీట్లను కొనుక్కొని వెళ్తున్నారు. ఏ పండగ వచ్చినా సరే వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఆ పండగ 3 రోజులు చక్కగా వ్యాపారం బాగానే ఉంటుంది. కానీ ఇలా ఏదైనా వర్షం వచ్చిందని అంటే మాత్రం నిజంగా చాలా నష్టపోతారు. అలాగే ఇప్పుడు మనం దీపావళి అనగానే ఖచ్చితంగా క్రాకర్స్ కొంటారు. పిల్లలున్న ఇంట్లో అయితే కొనే వరకు కూడా ఊరుకోరు. ఇంకా పండగ వస్తుందని అంటే గబగబా వెళ్ళి క్రాకర్స్ కొనేస్తాం. కానీ పండగ అయిపోయిన నెక్స్ట్ డే చూడాలి, కళ్ళ హాస్పిటల్కి లైన్ కడతారు. ఇక్కడ సరోజినీదేవి ఐ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికి చాలామంది పేషెంట్లు వెళ్తూ ఉంటారు. ఇలా కళ్ళల్లో నిప్పు రవ్వలు పడి ఈ క్రాకర్స్ వచ్చి కళ్ళ మీద పడడం, ఇలాంటి ప్రమాదాలు మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం. జాగ్రత్తగా చూసుకోండి, పిల్లలు క్రాకర్స్ కాల్చేటప్పుడు దగ్గర ఉండండి అని చెప్తూనే ఉంటారు. అయినా కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. చూడండి, మనం కాలు మీద కానీ ఒంటి మీద కానీ ఎక్కడన్నా కాలిందనుకోండి, ఏదో ఒక ఆయింట్మెంట్ రాసుకుంటాం. కొన్ని రోజులు కాకపోతే కొన్ని రోజులకి ఆ మచ్చ అనేది పోతుంది, ఆ దెబ్బ తగ్గిపోతుంది. అదే కనుక కళ్ళల్లో ఏ నిప్పు రవ్వలన్నా పడ్డాయి అనుకోండి, అది ఎంత ప్రమాదం చెప్పండి, చూపు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పిల్లలు క్రాకర్స్ కాల్చేటప్పుడు తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకోండి. ఇప్పుడు వచ్చే క్రాకర్స్ అన్నీ కూడా పేలుతున్నాయి, చేతిలోనే పేలిపోతున్నాయి. పిల్లలకి అవేంటో తెలియక తొందరగా వెళ్ళి కాల్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రాకర్స్ కాల్చేటప్పుడు తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. మనం క్రాకర్స్ కాల్చకపోవడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు, కానీ ప్రమాదాలను ఎందుకు కొని తెచ్చుకోవాలి చెప్పండి. పండగ వచ్చిందనంటే మనం ఆనందంగా ఎంజాయ్ చేయాలి. సంవత్సరానికి ఒక్కసారి క్రాకర్స్ కాల్చుకోకపోతే ఏమైందని ఇలా మొండిగా వాదిస్తాం. కానీ వాటి వల్ల ప్రమాదాలు కూడా ఎన్ని జరుగుతున్నాయో మనం ఎవరు కూడా పట్టించుకోము. చూడండి, ప్రమాదం అనేది ఏది కూడా మనకి చెప్పి జరగదు, అనుకోకుండానే జరుగుతాయి. అయ్యో ఇలా జరుగుతుందని అనుకోలేదని తర్వాత బాధపడుతూ ఉంటాం. హైదరాబాద్లో ప్రతి సంవత్సరం కూడా దీపావళి అయిపోయిన నెక్స్ట్ డే ప్రతి ఒక్కరూ కూడా సరోజినీదేవి కంటి ఆసుపత్రికి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. కళ్ళల్లో ఈ నిప్పు రవ్వలు పడడం, ఏదో ఒకటి బొగ్గు నలుసులు ఇలాంటివి పడడం, ఇంక కళ్ళకి అక్కడ చూపించుకోవడానికని అక్కడికి వెళ్తూ ఉంటారు. అక్కడ సర్జరీలు అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. పండగ రోజున మనం ఎంత సంతోషంగా ఉంటామో నెక్స్ట్ డే చూసే ఆ సంఘటనలు చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది. ఈ క్రాకర్స్ కాల్చడం ఎందుకు, కంటికి ఇంత ప్రమాదాన్ని తెచ్చుకోవడం ఎందుకని చెప్పేసి మనసులో ఇలా అనిపిస్తుంది. కానీ ఎవరిని ఆపలేం. క్రాకర్స్ కాల్చకుండా జాగ్రత్తగా ఉండండి, దీపాలు పెట్టుకుని చక్కగా ఎంజాయ్ చేసుకోండి అని అంటే ఈ రోజుల్లో వినేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవ్వరూ వినరు. ఇవే కాకుండా మళ్ళీ అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉంటాయి. ఎవరో ఎక్కడో తారా జువ్వలు వేసారనో, కరెంట్ షాక్ కొట్టిందనో, ఈ క్రాకర్స్ పేలయ్యానో, ఇంకా ఇలాంటివైతే ఇంకా మామూలుగా చెప్పక్కల. దీపావళి ముందు నుంచే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. క్రాకర్స్ తయారు చేసే గోడౌన్స్లో ఎన్నోసార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఎవరికి తెలియకుండా సీక్రెట్గా లైసెన్సులు లేకుండా ఇలాంటివి కూడా నడిపిస్తూ ఉంటారు. అలాంటివైతే మనం చాలా చూసాం. కానీ ఏది ఏమైనా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు నిప్పు కాలుతుందని తెలిసినప్పుడు దానికి దూరంగా ఉండడమే మంచిది. కాబట్టి ఏ ప్రమాదాలు జరగకుండా చక్కగా అందరూ ఆనందంగా సంతోషంగా దీపావళిని జరుపుకోండి. ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. కంట్లో ఎటువంటి నలుసులు పడినా, ఎటువంటి నిప్పు రవ్వలు పడినా కూడా అది కంటికి చాలా ప్రమాదం. కాబట్టి అందరూ జాగ్రత్తగా దీపావళిని ఆనందంగా జరుపుకోండి.